ఎందుకు మొత్తుకుంటారు అట్లా? మీకు అన్నం వద్దు, మరి ఏం కావాలి? ఏదన్నా ఒకటి కావాలి. అరే నువ్వు ఆ కొట్టు రా ఫస్ట్. కావాలి లేకుంటే చల్ల కూడా కావాలి. లస్సీ బుస్సి ఇంకేమన్నా స్వీట్ కావాలన్నారు, స్వీట్ చేసి ఇద్దాం అంతే. ఒక 5 minutes లో వాళ్ళు కూర్చోరు. స్వీట్ అంటే కేకు. కేకే కేకే చేసుకొచ్చి పట్టుకొచ్చి. నాకు స్వీట్ సేమ్ చేస్తాను. ఎందుకు సీరాస్ ఏమీ కాదు, మీకు స్వీట్ కావాలన్నారు కాబట్టి సైలెంట్ గా పోయి అక్కడ కూర్చుంటే నేను ఎందుకు గట్టి కొరి అనుకోని నేనేం చేయాలి అప్పుడే పోయి. అబ్బబ్బబ్బబ్బా ఈ పోరగాళ్ళతో అస్సలు ఏగం. అబ్బా నాకన్నా మధ్య నాకు ఏదైనా స్వీట్ చేసి పెట్టు, లేకపోతే మంచిగా ఉండదని మా లడ్డుగాడు, మా శివగాడు, మా ఆయనగాడు ముగ్గురు లొల్లి చేసి లాస్ట్కి వస్తే ఇక ఏం చేయాలి, ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా. పోయినా ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని పోయి ఇక్కడికి పోయి ఏదో గంట కొడతా అంటే నా కొడుకు చిన్న కొడుకు వచ్చి నువ్వేం చేస్తానో ఒర్రిచ్చి చంపుతాండవా. అరే నువ్వు ఆగురా నాయన, నేను చేద్దాం అనుకునే చెయ్యలేకపోతాను, రాగురా అంటే ఆగడు. ఇక సరే ఈ స్వీట్ అయిలోపు పాపం పొరగాలకు అన్నవాన్ని వేద్దాంలే అని చెప్పేసి అని ముగ్గురిని బంతిలో కూర్చోబెట్టినట్టు 3 వరుసలలో కూర్చోబెట్టి మనిషికింత అన్నం వేసి ఇంత పప్పుచారు పోసి ఆనికింత పోసి ఈయనకింత పోసి ఓ పాపడం వేసి గిన్నె నీళ్ళు వస్తే ఆ నీళ్ళతో లొల్లి నీకు ఈ గిలాసా నాకు ఈ గలాసా నీకు ఈ గిలాసా నాకు ఈ గలాసా అనుకుంటూ మస్తు లొల్లి పెట్టిరా. సరే పోనీ లొల్లి అయిపోయింది. మనిషికో పాపడం వేసినాం, ఆయనకి అంకర ఉంది నాకు సీది ఉన్నది అని అట్లోటి. ఇక సరే పోనీలే ఇంతట్లా నాది పొయ్యి మీద ఎసరు పెట్టినా ఎసరు వచ్చిందని చెప్పేసి అందులో ఇంత రవ్వ పోసిన కథం పాలు లేకుండే. మళ్ళీ అడ్డుగాని పాలు తెమ్మని వాళ్ళకి నన్ను పాలు పట్టుకొచ్చింది కథం. ఇంత పాలు పోసి దాని మీద గిన్నె నెయ్యి బొట్లు వేసి వాసన చూస్తే ఏమని ఉన్నదా కిర్రాకు ఉన్నది. మళ్ళీ అడ్డుగాడు చేతులు కడుకుంటానని వేయండి, ఇంకా అత్తలేడు. ముగ్గురికి పళ్ళల్లో అన్నం అదే స్వీట్ ఎత్తానా వాడు అత్తలేడు. ఇక ఇంకెప్పుడు వస్తాడు? ఇక వాడు స్వీట్ అనే వరకు వాడే ముందు ఉంటాడు. వచ్చిండి ఆడ కూర్చున్నాడు, సూపర్ ఉందట చూసిర్రా కథం. ఇక తిన్నారు, ఇక సూపర్ ఉందంట. నేను ఇంత తింటాను మరి నాకు సూపర్ ఉంది. బా